హలో హాయ్ వెల్కమ్ టు హర్ష వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలానే మనం లాస్ట్ ఇయర్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ బాయ్ చెప్తూ న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ చేద్దాం. అలానే మన హర్ష వ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సక్సెస్ అయితే చేయండి. సో ఎలా సబ్స్క్రైబ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మన వీడియో ప్లే అవుతున్నప్పుడు మీరు ఇక్కడ కింద అయితే హర్ష వ్లాగ్స్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ చూడొచ్చు. సో మీరు ఇక్కడ లైక్ చేసి అలానే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడైతే వీడియో చేస్తానో అప్పుడు మీకు ఎమ్మటే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వాచ్ చేసి ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ మసాలా కర్రీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము అండ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. సో దీనికోసము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, అలానే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలానే మసాలాలు, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఉడకపెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు, అలానే అరకప్పు పెరుగు, నెక్స్ట్ వచ్చేసి ఒక 3 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, అలానే 2 టేబుల్ స్పూన్ కారము, నెక్స్ట్ వచ్చి సాల్ట్. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసాక మసాలాలు ఉన్నాయి కదా అవి వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వీటిని కూడా వేసి ఇప్పుడైతే కలుపుదాము. సో ఇవి వేగుతున్నాయి కదా, ఇవి వేగాక కొంచెం అంతా పసుపు కూడా వేసేసి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దాము. సో ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి కదా, ఇందులో అయితే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఇవైతే ఇప్పుడు వేగిపోయాయి కదా అల్లం పేస్ట్ కూడా. సో ఇప్పుడు ఇందులో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేద్దాము. అలానే మూత పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గనివ్వాలి. ఇవి టమాటోస్ అన్నీ కూడా పూర్తిగా మగ్గాక నెక్స్ట్ చూద్దాం. అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇది మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కుక్ అవ్వనిద్దాము. ఇప్పుడైతే ఇందులో పెరుగుంది కదా అది కూడా వేసేసి దాంట్లోనే కొన్ని వాటర్ కూడా మిక్స్ చేసుకుందాము. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే బాగా కుక్ చేసుకుందాము. ఇదైతే మంచిగా మగ్గిపోయింది. సో ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. దీని తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఈ గ్రేవీ మొత్తం ఆలుగడ్డలకు పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకుందాం. సో 10 మినిట్స్ తర్వాత ఇదైతే బాగా కుక్ అయిపోయింది. ఇందులో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకోండి. ఇక మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. సో ఇదే మన ఆలు మసాలా కర్రీ. ఇదైతే రైస్లోకి కానీ చపాతీలోకి మాత్రం సూపర్గా ఉంటుంది. సో నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి. సో మన హర్ష వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.